హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మీకు మనకు యూపీవీసీ విండోస్ ఎక్కడ ఇన్స్టాల్ చేసామంటే ఒక ఫామ్ హౌస్లో ఒక ఇన్స్టాలేషన్ అయితే మనం చేసాము. ఇది వచ్చి మనకి టోటల్ ఒక మాడ్యులర్ హోమ్స్ అంటే ఎట్లా ఉంటాయంటే నార్మల్గా చాలామంది సిమెంట్ తోటి లేదంటే డిఫరెంట్ టైప్స్లో వాళ్ళ బిల్డింగ్స్ ఐరన్తో కూడా చాలామంది కట్టుకుంటూ ఉంటారు. ఈ విల్లా వచ్చి కంప్లీట్గా వుడ్తో కట్టారు. దీనిలో వచ్చి మన యూపీవీసీ విండోస్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసాం, ఎట్లా ఫినిషింగ్ వచ్చింది, ఏ విధంగా అయితే దాన్ని స్టార్ట్ చేసాం వర్క్ అంతా మొత్తం కూడా మీరు ఈ వీడియోలో మొత్తం కూడా మీరు చూడొచ్చు. దీని ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ దీనికి ఏ రకంగా అయితే మనం విండోస్ వాడామంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది వచ్చి కంప్లీట్గా ఇది మనకి మాడ్యులర్ హోమ్స్ అంటారు. దీని మాడ్యులర్ హోమ్స్లోనే మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఇది ఒక టైప్ అని చెప్పొచ్చు. ఈ ఫిట్టింగ్ అంతా కూడా మీరు మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. ఇది మనకి లూమ్ క్రాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన ఒక బిల్డింగ్ లాంటిది, ఒక ఫ్యామిలీ ఫామ్ హౌస్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఆ టైప్ అయితే బిల్డింగ్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా అయితే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కంపల్సరీ. దీని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకసారి వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మొత్తం ఫిట్టింగ్ ఇన్స్ట్రక్షన్ మొత్తం కూడా మీకు ఇందులో అయితే ఉంటుంది. ముందైతే వీడియో చూసేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు. ఇది వచ్చి మనకి చూసుకోవచ్చు కంప్లీట్గా మనం ఇక్కడ ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ కొన్ని విండోస్ అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి మాత్రమే మనకు అయితే ఆగడం జరిగింది. ఈ రెండింటికి మనం ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాం విండోస్ ఎట్లా ఏంటి అనేది. ఇది చూసుకోవచ్చు కంప్లీట్ విండోస్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయిపోయినాయి. విండోస్ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ కిచెన్ విండో దగ్గర వచ్చి మనకు ఒక డోర్ కూడా పెడుతున్నాము, ఎంట్రన్స్ డోర్. ఇది ఒక కిచెన్ బలకైన డోర్ చెప్పొచ్చు. మనకి ట్రయాంగిల్ షేప్లో అయితే చూసుకోవచ్చు. ఇది షేప్ వచ్చి మనకి పైన అయితే టాప్లో ఫిక్సింగ్ అవుతుంది, మనకి బాటంలో వచ్చి ఫిక్స్డ్ వస్తుంది, మనకి సెంటర్లో వచ్చి మనకి స్లైడింగ్ వస్తుంది. ఈ టోటల్ ఫిట్టింగ్ ఎట్లా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. అంటే మనకి ఫ్రేమింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. కింద చూసుకోవచ్చు ఈ స్లైడింగ్ అది ఎట్లా వచ్చింది, పైన ఫిక్చర్ ఎట్లా పెట్టి అన్నది. దీనికి కంప్లీట్గా దీనికి గ్లాసెస్, దానికి సిలికాన్ లాకింగ్ అయితే మొత్తం కూడా దీనికి అయిపోతాయి. అలాగే మీకు మిగిలిన విండోస్ కూడా చూపిస్తాను. ఒకసారి చూసుకోవచ్చు మీరు. కంప్లీట్గా లాక్ సిలికాన్ కూడా దీనికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి బయట నుంచి అయితే మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇది ఎట్లా ఫిట్టింగ్ అయింది అన్నది. ఇది కంప్లీట్గా ఇది క్లియర్ గ్లాస్ అయితే మీకు వచ్చింది. ఇది టాప్లో వచ్చి మన గ్లాస్ మెజర్మెంట్స్ అంతా కూడా మనం ఫిట్టింగ్ అయినాక తీసుకుంటాము. అలాగే ఇప్పుడు విండోస్ అయితే చూసుకోవచ్చు 1 by 1 మొత్తం కూడా దీనికి అంతా కూడా కంప్లీట్గా స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. మీకు ఇంత వైట్ కలర్గా ఇంత మంచి కనిపించిన కారణం అయితే అదే. క్లీనింగ్ అంతా అయిపోయాక మీకు ఇంతలా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు డోర్ కూడా ఫిక్సింగ్ అయిపోయింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డోర్ లాక్ అంతా తీసుకోవచ్చు మనం. ఇంకా వచ్చి మనకి బెడ్రూమ్. ఇది ఈ బెడ్రూమ్లో వచ్చి మనకి ఈ సన్ రూఫ్. ఈ సన్ రూఫ్ ఎట్లా ఇచ్చామంటే అదే మనకి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే పైన వర్షం ఇడుగులు పడుతున్నాయి, మీరు చూసుకోవచ్చు వర్షం ఇడుగులు ఎలా పడుతున్నాయి ఏంటనేది. ఇక ఇంత లైటింగ్ మనకు వద్దు అనుకున్నప్పుడు దీన్ని మనం ఖచ్చితంగా దీన్ని మనం ప్యాక్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ ఏదైతే ఉందో దీంతో మనం ఇక్కడ పైన స్లైడింగ్ మనకి చూసుకోవచ్చు. ఇది హనీకామ్ షీట్తో దీన్ని మనం అయితే ఫిల్అప్ చేస్తాము. దీని అట్లా మనకు కంప్లీట్గా మనకు వద్దు లైటింగ్ వద్దు అనుకున్నప్పుడు మనం దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు లోపల అంతా కూడా మనకు కంప్లీట్ డార్క్లో అయితే ఉంటుంది. ఇంక ఇది ఒక స్లైడింగ్ ఫ్రెండ్స్, మనకి స్లైడింగ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పక్కన దీనికి అటాచ్డ్ వాషబుల్. ఇది వాష్రూమ్ చూసుకోవచ్చు మీరు. వాష్రూమ్ వచ్చి మనం టాప్ అంగ్ ఇచ్చాము. దీనికి టాప్ అంగ్ ఏంటంటే మీకు లోపల వెంటిలేషన్ వస్తుంది, పైన అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. మనకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక చూసుకోవచ్చు ప్రతి విండో మీద కూడా మనకి ఎట్లా ఫ్లోటింగ్ అయితే ఉన్నదన్నది మీరు చూస్తే కంప్లీట్ గ్లాస్ మీదే మొత్తం మీద కూడా ఫ్లోటింగ్ అయితే వెళ్తుంది. మన గ్లాస్లో మీరు చూసుకోవచ్చు. గ్లాస్ మీద మొత్తం కంప్లీట్గా ట్రాక్ నిండిపోయేంత వర్షం అయితే వస్తుంది, కానీ లోపలికి అయితే వాటర్ అయితే మీకు రావట్లేదు. కాబట్టి చూసుకోవచ్చు ఎక్కడ కూడా మన సిలికాన్ ఫినిషింగ్ కానీ ఈ గ్యాస్ కట్ సిలికాన్ ఫినిషింగ్ కానీ ఎక్కడ మనం కాంప్రమైజ్ అయితే అవ్వము. ఎందుకంటే కంప్లీట్గా సౌండ్ ప్రూఫ్తో వస్తుంది. అలాగే మీకు వాటర్ లీక్ అవ్వకుండా కూడా కంప్లీట్గా అయితే ప్యాక్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత వాటర్ వస్తుంది, ఎంత వర్షం వస్తుంది అన్నది. కంప్లీట్గా వర్షం తగ్గాక మీరు చూసుకోవచ్చు ఎక్కడ వాటర్ లీక్ అవుతుందా ఏంటంటే మేము అయితే చెక్ చేసుకున్నాము. మీకు ఎక్కడ కనిపించదు. ఒకవేళ మీరు ఇందులో చూద్దామన్నా కూడా ఎందుకంటే వాటర్ అక్కడ లోపలికి కూడా రాలేదు. అదే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఒక మనకి ఎట్లా ఫినిషింగ్ ఏంటి అన్నది మొత్తం చూసుకోవచ్చు. ఇంకా అవుట్ సైడ్ లుక్ ఇది చూడొచ్చు. ఇది వచ్చి మనకి ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ డోర్ అని చెప్పొచ్చు. దీనికి ఎంట్రన్స్ ఇది డబల్ డోర్తో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది విడ్త్ వచ్చి మనకి ఇది 5 feet ఉంది, అవుట్ వచ్చి మనకి 7 feet వరకు ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంకా అలాగే చూసుకోవచ్చు ఇది డబల్ ఓపెనబుల్. ఇది మనం డబల్ షటర్, ఇది రెండు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా ఒక షటర్ క్లోజ్ చేసి ఒక షటర్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు రావచ్చు. లేదా కంప్లీట్గా ఏమైనా హెవీ మెటీరియల్ తీసుకెళ్ళాలి, ఎక్కువ మంది వెళ్తున్నారు అన్నప్పుడు 2 షటర్స్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇంక కంప్లీట్గా మీకు ఫిక్సింగ్ ఇదైతే చూసుకోవచ్చు. గ్లాస్ కూడా దీనికి కొట్టడం జరిగింది, సిలికాన్ ఫినిషింగ్ అయింది. మొత్తం రిమూవ్ స్టిక్కర్, ఆల్ స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేసాము. ఎందుకంటే దీనికి పెయింటింగ్ ఏమి ఉండదు కాబట్టి మేము స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసాము. ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా దీనిలో ఏమి రాదు కాబట్టి. ఎక్కువ డస్ట్ ఇంకా పెయింటింగ్ కూడా పవర్ కొట్టినప్పుడు మనకి పెయింటింగ్ అయ్యి పడినప్పుడు మన స్టిక్కర్స్ అయితే మన వేరే సైడ్స్లో అయితే ఓపెన్ తీయము. దీంట్లో వచ్చేసి పెయింటింగ్ అలాంటి అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి దీనికైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మనం స్టిక్కర్స్ ఇమ్మీడియట్గా రిమూవ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు అవుట్ సైడ్ టోటల్గా ఇక లాంగ్ డిస్టెన్స్ చూసుకోవచ్చు. కింద జాకీలు కూడా చూసుకోవచ్చు. దీని హైట్ అడ్జస్టబుల్ కూడా ఉంది. బిల్డింగ్ టోటల్గా ఈ విల్లాకి అయితే మనకి అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మోడల్ విల్లాకి అయితే
ఈ సెంటర్లో కూడా మొత్తం కూడా గ్లాస్తోనే మనం ఫిక్స్ చేసాము. సైడ్ వాల్స్ కాడ నుంచి ఇవన్నీ కూడా ఈ ఎంట్రన్స్ ఈ వుడ్లో పెట్టిన గ్లాస్ సిస్టమ్స్ అంతా కూడా చూసుకోవచ్చు. మొత్తం ఫినిషింగ్ ఏ విధంగా ఉందన్నది. ఇంకా మొత్తం మీకు వైట్ కలర్ ప్రొఫైల్లోనే మనం ఇది ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా వైట్ కలర్ ప్రొఫైల్లోనే మనం వైట్ కలర్ గ్లాస్ ఇచ్చాము. క్లియర్ గ్లాస్ అంటారు దీన్ని. ఈ క్లియర్ గ్లాస్ టఫన్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టఫన్ అయితే మనకు కొంచెం హెవీ సెక్షన్తో మనకి హెవీగా ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా బ్రేక్ అయినా కూడా మీకు ఎవరికి కూడా డ్యామేజ్ అవ్వడం కానీ మీకు ఏమైనా కట్ అవ్వడం కానీ అంటే ఏం జరగదు. మీకు టఫన్ గ్లాస్ అంటే మీకు కేవలం మీకు ఈ టఫ్లాన్ గ్లాస్ ఎలా ఉంటుందంటే మీ కార్ గ్లాస్ ఎట్లయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మీకు నా బ్రేక్ అయినా కూడా మీకు సేఫ్టీ ఇష్యూస్ అయితే ఏమి రాదు. నెక్స్ట్ చూసుకోవచ్చు ఇది ఫర్నిచర్తో మనకి లోపలంతా పెట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మొత్తం ఫాస్ట్గా మీకు ఇంకా మన వర్క్ అయితే చూపించినా కూడా మీకు మళ్ళీ లోపల ఇంటీరియర్స్ అంతా కూడా చూపిద్దామని చెప్పి మళ్ళీ ఫైనల్గా అయితే మీకు అయితే తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లోపలికి కంప్లీట్గా మనం క్లోజ్ చేసుకుంటే వాయిస్ మనకి అవుట్ సైడ్ నుంచి నాయిస్ కానీ ఏమి కూడా లోపలికి అయితే మనకి కంప్లీట్గా 80-90% వరకు కంప్లీట్గా మీకు లోపల రాదని అయితే గ్యారంటీ ఇస్తాను. మీరు ఇలాంటి గ్లాస్ పెట్టుకున్నా సరే మన ప్రొఫైల్లో వచ్చేసి ఇది చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ లుక్ వచ్చి ఎంత బాగుందన్నది సన్లైట్ అప్పుడే మనకి వస్తుంది. ఇది నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు షూట్ చేశాను మార్నింగ్ అయితే నేను. టోటల్లీ మనకి సైడు అలాగే బ్యాక్ కూడా మీకు చూపిస్తాను మొత్తం కంప్లీట్గా తీసుకెళ్ళి. ఇది మనకి అలా కలర్ షేడ్ అవ్వడం కానీ ఎప్పటికీ కూడా పర్మనెంట్ ఉంటుంది యూపీసీ అయితే మీకు. ఇంకా లోపల వెనకాల బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం కూడా ఎలా వచ్చినది ఆ రెండుకి మీకు కనిపించే రెండు కూడా మనకి వాష్రూమ్స్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చాము. ఇంకా దానికి పైకి పుష్ చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్ వీడియోలో చూసారు కదా మనకి ఇన్స్టలేషన్ అంతా కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ మనకి సైజెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇందులో మనకి ట్రయాంగిల్లో కూడా మీరు విండో చూసే ఉండొచ్చు. ట్రయాంగిల్లో కూడా ఏ రకంగా విండో ఇన్స్టలేషన్ చేసాము ఏంటన్నది కూడా కంప్లీట్గా టాప్లో ఫిక్స్ పెట్టాము. మనకి ఎంట్రన్స్ డోర్ కాడ నుంచి కిచెన్ దగ్గర డోర్ కాడ నుంచి టోటల్లీ ఇది మనకి ఎసెప్టిక్ కాస్ట్ వైజ్గా మా దగ్గర ప్రైస్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరైనా కావాలనుకుంటే మాకు యూపీసీ విండోస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కావాలనుకుంటే కంపల్సరీ నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చే విధంగా నేను తీయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.